ఎంతమంది బాబా వస్తున్నారో. మిరాకిల్స్ అసలు నేను ఒక పెద్ద బాబా మిరాకిల్ చెప్తాను. హ్మ్. అంటే రీసెంట్ గా జరిగింది. చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ పోవాలంటే చాలా 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 ఉంటాయి. హ్మ్. రీసెంట్ గా లాస్ట్ బిఫోర్ 2022లో నాకు కొంచెం ఒంట్లో బాలేదు. ఒక వుమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అనేది వచ్చింది. చాలా సఫర్ అవుతూ ఉన్నాను. అయితే హ్మ్. ఒక అక్క ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి కింద. పద షిరిడీ ఎళ్దాం. నీకు బాబా అంటే ఎక్కువ ఇష్టం కదా! ఎందుకిలా అవుతోందో నీకు తగ్గిపోద్ది. అప్పటికి ఇంకా నేను ఫుల్ టైమ్ దత్తుడు దాంట్లోకొచ్చేయలేదు. హుహు. ఉపాసనలోకి. హ్మ్. అంటే 22 అదయిన తర్వాత నేను ఫుల్ టైమ్ ఉపాసన చేస్తున్నాను. దత్తాత్రేయ ఉపాసన. హ్మ్. అయితే ఎళ్ళాం. షిరిడీ వెళ్ళాం. నేను జాంకాయలు తీసుకెళ్ళాను. దర్శనం అయిపోయింది. నేనెప్పుడు షిరిడీ ఎళ్ళినా స్వామి రెండోసారి పిలిచి నాకు దర్శనం జేపిస్తారు. ఎంత వెనక్కున్నా ముందుకు పిలిపించుకుంటారు. హుహు. ముందుకి నిలబెడతారు. ఎలాగోలాగా ఆ టైంకి లైన్ ముందుకైనా వెళ్ళటం అవుతుంది. హ్మ్. లేదా నాకు ముందుకు వెళ్ళటానికి ఏదో ఒక రకంగా అవకాశం ఇస్తారు. ఫస్ట్ టైమ్ దర్శనం అయిపోయింది. రెండోసారి మళ్ళీ బాబా పిలుస్తున్నారక్క. మనం వెళ్ళాలి దర్శనానికంటే, ఎవరు రానిస్తారు మళ్ళీ రెండోసారి అంటే, బాబా పిలుస్తున్నారంటే ఆయనే తీసుకెళ్తారు పద అని. హ్మ్. అలాగే వెళ్ళిపోయాం డైరెక్ట్‌గా. ఎవరు ఆపలేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోయాను బాబా దగ్గరికి. వెళ్ళిపోయినప్పుడు, "అక్క అక్కడ 2 జాంకాయల్లో నా కోసం పెట్టారు జాంకాయలు బాబా. అందుకే పిలిచారు మనల్ని" అని చెప్పాను. "నీ కోసం పెట్టారా? ఎక్కడ?" అంటే, "నువ్వు చూడక్క జాంకాయ మనకే ఇస్తారు బాబా" అన్నాను. ఎంత నమ్మకం. చాలా బాబా అంటే అలాంటి ఇంట్యూషన్స్ ఇస్తూ ఉంటారు మనకి. హ్మ్. శ్రీపాదుడైనా, బాబా అయినా వీళ్ళందరూ ఒకటే గాబట్టి. ఆ జాంకాయి ఆ పంతులు గారు అక్కడ పూజారి ప్రీస్ట్ తీసి హ్మ్. అక్కడ ఉండే సెక్యూరిటీకిస్తే, ఆ సెక్యూరిటీ డైరెక్ట్‌గా తీసుకొచ్చి నాకిచ్చారు. అన్ని వేల మంది భక్తులుంటారు. మరి నాకే ఎందుకిచ్చారు? అవును. ఆ జాంకాయ తీసుకొచ్చి కోస్తే సుగంధ పరిమళాలు వాసన, విభూది వాసన. అవునా? ఆ జామకాయ తిన్న నెక్స్ట్ డే నుంచి నాకు కంప్లీట్‌గా రికవర్ అయింది హెల్త్. ఓహ్! గ్రేట్. ఆ! కంప్లీట్‌గా రికవర్ అయింది. ఆ హ్మ్. వుమెన్ ప్రాబ్లమ్ అనేది రికవర్ అయింది. అప్పటి వరకు సిస్ట్ ఉందన్నారు. ఏదో అన్నారు. ఆ సిస్ట్ కూడా కనబడలేదు. హుహు. అలా రికవర్ అయింది బాగా. జామకాయ ఆయన ఇచ్చిన జామకాయ తిని. పిలిచి మెడిసిన్ ఇచ్చారాయన. మెడిసిన్ షిరిడీ పిలిచి గ్రేట్ అండి. చాలా అసలు ఇలాంటివి చెప్పుకోవాలంటే ఎన్నో, హ్మ్. ఎన్నో చిన్నప్పటి నుంచి జరిగినవైతే లెక్కలేనన్ని బాబావైతే. నాది ఏదైనా అకేషన్ జరిగినప్పుడు బాబా రావాలి ఈ రూపంలో అనుకుంటే, హ్మ్. ఎవరైనా ఒకరు ఫకీర్ రూపంలో వస్తారు, సాధువు రూపంలో వస్తారు, హ్మ్. లేదా బాబా గిఫ్ట్ రూపంలో వస్తారు. చాలా అందమైన సిల్వర్ బాబా అట్లా హుహుహు. ఎన్నో. బాబా మీరొచ్చి ఆశీర్వదించాలి అనంటే ఎవరో ఒకరొస్తారు. వచ్చేస్తారు. అలా. అయితే సాయిబాబా, సాయిబు ఆయన పకీరు వేషంలో ఉంటారు. ఆయన ముస్లిము, ఆయన హిందువే కాదు అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? ఆయన నేను ఈ మతం, ఆ మతం అని ఏ రోజు చెప్పలేదు. ఆయన హ్మ్. చెప్పింది శ్రద్ధ, సబూరి. నేను మహమ్మదీయుడని చెప్పలేదు. నేను హిందువునని చెప్పలేదు. నేను భగవంతుడికి, మీకు అనుసంధాతను అని హ్మ్. జెప్పారు. మీ ఇద్దరికీ మధ్య అనుసంధాతను నేను అని జెప్పారు. హ్మ్. మీరు ఈ మంచిని అలవర్చుకోండి అని జెప్పారు. ఒక సేవా మార్గాన్ని చూపించారు. భగవంతుడిని శ్రద్ధతో ధ్యానించాలని చెప్పారు. హ్మ్. ఏ విధంగా ఉండాలో చెప్పారు. అంతేకాని నా కిరీటాలు కావాలని బాబా అడగలేదు. నాకు దేవాలయాలు కావాలని అడగలేదు. మీరందరూ నిందించండి అని గూడా బాబా అడగలేదు. ఆయనలో ఒక మంచి గుణాలు తీసుకోవాలి. ఆయన సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పిన ఒకే పదం ఏంటంటే అందరూ ఒక్కటే. హ్మ్. ప్రతి ఒక్కరిలో ఒక్కటే ఒక రక్తం ప్రవహిస్తుంది అని జెప్పారు. హ్మ్. అదొక్కటే జెప్పారు. దాన్ని తీసుకునే అర్థాలు బట్టి ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా క్లిష్ట పరిస్థితొస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లడ్సే వచ్చాయి. ఇప్పుడు విజయవాడ మనం చూసాం మునిగింది. అప్పుడు ఒకరికొకరు రక్షించుకుంటారా లేదా? హ్మ్. కుల మతాలకు అతీతంగా సేవ చేస్తామా లేదా? అవునండి. ఆయన చెప్పింది గూడా అదే. హ్మ్. అందరూ ఒక్కటే అని చెప్పారు. అంతేగాని డివైడెడ్‌గా చెప్పలేదు. ఆయన నేను మహమ్మదీయుడే అని చెప్పలేదు. మీరు ఈయన దేవుడిని అని ఏ రోజు చెప్పుకోలేదు. అలా దూషించాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. లేకపోతే ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకూడదు. నిజమే. అయితే ఈ మధ్య కొత్త వాదనలు వినిపిస్తున్నాయి సాయిబాబాకి సంబంధించి. సాయిబాబా ఆరాధన వల్ల చాలా అనర్థం జరుగుతోంది. ముఖ్యంగా హిందూ మతం అనేది అంతర్ధానం కాబోతోంది అని కూడా కొంతమంది కొత్త చర్చకి తెరలేపుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? హిందూ మతం ఏ విధంగా అంతర్ధానం అవుతుంది అని నేను హ్మ్. ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అనంటే వీళ్ళందరూ కూడా గురువులు. గురువులు. గురు పరంపర నుంచి అవధూత పరంపర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. హ్మ్. అవధూత పరంపరే గాని
వీళ్ళు ఇప్పుడు మాకు హారతులు పట్టండి అని వాళ్ళు చెప్పలేదు. ఉమ్, గుళ్ళు కట్టండి అని చెప్పలేదు. ఈశ్వరుని ఆరాధించుకోండి, విష్ణువుని ఆరాధించుకోండి, వీళ్ళని ఆరాధించండి, వీళ్ళని ఆరాధించొద్దని కూడా వాళ్ళు చెప్పలేదు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే దత్తాత్రేయ స్వామి. ఉమ్, ఆయన పరంపరలోకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది గురువుల గురించి, అవధూత పరంపరని గురించి. ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, మీకు నచ్చకపోతే మీరు చేయకండి. అంతేగాని దీనివల్ల హిందూ సాంప్రదాయం ఎందుకు ఇదవుతుంది? ఉమ్, హారతి ఇస్తున్నారు కదా వెళ్ళి. అవును. గుడికి వెళ్ళటం నేర్చుకుంటున్నారు గదా! మంచిగానే అన్నదానాలు చేస్తున్నారు గదా! సరే మరి ప్రతి బాబా గుడిలో దత్తుడిని పెడుతున్నారు గదా! ఉమ్, దత్తాత్రేయ స్వామి ఉంటున్నారు కదా మరి. ప్రతి బాబా గుడిలో దత్తాత్రేయ స్వామి ఎందుకుంటున్నారు మరి? దత్తాత్రేయ స్వామి మరి హిందూ దేవుడే కదా అలా అనుకుంటే. ఉమ్, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే కదా దత్త పరంపరలో. మరి దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా ప్రతి బాబా దేవాలయంలో కూడా. ఉమ్. నేనేమంటాను అనంటే, ఆయనని దేవుళ్ళలా చూడకపోతే చూడకండి.